ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ముందస్తు బెయిల్ ని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఆయనపై ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. అభ్యర్థి కావడంతో కౌంటింగ్ ముగిసే వరకు అరెస్టు వద్దన్న పిన్నెల్లి లాయర్ అభ్యర్థనలను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. దీంతో జూన్ 5 వరకు ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా జూన్ 5 వరకు పిన్నెల్లికి ఊరట లభించింది. 6వ తేదీన ఇదే కేసుపై మళ్లీ విచారణ జరపనున్నట్లుగా హైకోర్టు తెలిపింది. ఇటీవల పూర్తయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పలుచోట్ల గొడవలు జరిగాయి. మే 13న పోలింగ్ రోజున ఏపీలో మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇంత చేసిన కేసు ఎమ్మెల్యేపై కూడా నమోదు చేయకపోవడంతో ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం వెంటనే స్పందించింది. సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు నోటీసులు పంపించింది. దీంతో ఎమ్మెల్యే పిన్నెల్లిపై 10 సెక్షన్ల వరకు కేసులు నమోదు చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరిగింది. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించాయి. అయితే పిన్నెల్లి అజ్ఞాతంలోనే ఉంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని కోరారు. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లిని అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఈసీ తరఫున న్యాయవాదులు వాదించారు. అయితే పిన్నెల్లి తరఫున వాదనలు వినిపించిన న్యాయవాదులు మాత్రం ఆయన పేరిట విడుదలైన వీడియో ఫేక్ అయి ఉండొచ్చు కదా అనే వాదనను వినిపించారు. టీడీపీ రిలీజ్ చేసిన వీడియోని ఆధారంగా చూపిస్తున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేశారా అంటూ ప్రశ్నించారు. కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాలనడంపై పిన్నెల్లి తరఫు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేయమని ఈసీ నేరుగా ఎలా ఆదేశిస్తుందని, కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు జడ్జికి వివరించారు. మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థి కావడంతో కౌంటింగ్ వరకు చర్యలొద్దన్న లాయర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది.